ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన నామములో అనుదినము దేవుని వాక్యం ధ్యానించుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా, ఈ వాగ్దానము ద్వారా మన జీవితాలు ఎంతగానో బలపడుతున్నాయని నేనైతే నమ్మి విశ్వసిస్తున్నాను. దేవుడు మన కోసం ఈరోజు ఏర్పాటు చేసిన వాగ్దానము సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. బలమైన దుర్గం అంటే బలమైన కట్టడము. ఈ లోకంలో మనుషులు ఎంతో బలమైన కట్టడాలు కట్టుకుంటారు. ఎంత బలమైన కట్టడాలైనా ఆఖరికి అవి శిథిలమైపోతాయి. ఎంత బలమైన కట్టడాలైనా అవి పాడైపోతాయి. కానీ దేవుని యొక్క నామము అది బలమైన దుర్గము. అది ఎవ్వడు కదల్చలేడు. నువ్వు ఈ లోకంలో బలమైన కట్టడాలను నువ్వు ఆశ్రయిస్తే నువ్వు ఏనాటికైనా ఆ శిథిలాల కింద నువ్వు శిథిలమైపోవాలి. కానీ దేవుని యొక్క సన్నిధి లేదంటే దేవుని యొక్క నామాన్ని నువ్వు ఆశ్రయిస్తే ఎన్నడూ నువ్వు శిథిలమైపోవు. నిన్ను నిలబెట్టే దేవుడు. ఆయన రెక్కల చాటున నిన్ను సురక్షితంగా ఉంచే దేవుడు. కోడి తన పిల్లల్ని రెక్కల చాటును సురక్షితంగా ఎలా అయితే ఉంచుతాదో నిన్ను కూడా దేవుడు సురక్షితంగా ఉంచాలనుకుంటున్నాడు. నిన్ను కూడా ఒక తల్లి వల్లే సంరక్షించాలనుకుంటున్నాడు. ఒక తండ్రి వల్లే సంరక్షించాలనుకుంటున్నాడు. ఈ లోకంలో ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా, లోకంలో ఎవరిని నువ్వు ఆశ్రయించినా నువ్వు ఆశ్రయాన్ని పొందుకోలేవు. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు ఆశ్రయాన్ని పొందుకోగలవు. నీతిమంతులంట ఎక్కడికి వెళ్తారంటే దేవుని దగ్గరికి వెళ్తారు. నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఆయనని ఆశ్రయిస్తావు. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీతిని ఆశ్రయిస్తావు. నువ్వు నీతివంతుడిగా ఉంటే లోకం వైపు చూడవు. నువ్వు నీతివంతుడిగా ఉంటే పాపం వైపు చూడవు. మన నీతి ఎప్పటికైనా శిథిలమైపోతుంది. మన నీతి ఎప్పటికైనా పాడైపోతుంది. కానీ దేవుని యొక్క నీతి స్థిరముగా ఉంటుంది. నీతిమంతులుగా నువ్వు నేను తీర్చబడాలనే దేవుని యొక్క ప్రణాళిక. ఆయన మనల్ందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఆయన మనల్ందరినీ కోరుతున్నాడు. ఏమంటే ఆయన్ని ఆశ్రయించాలని కోరుతున్నాడు. ఆయనని వెంబడించాలని కోరుచున్నాడు. నువ్వు దేనిని వెంబడిస్తున్నావు? నువ్వు ఎటువైపు ప్రయాణిస్తున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరుడా. ఎటువంటి శ్రమలోనైనా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. బలమైన దుర్గం దగ్గరికి రా. బలమైన దుర్గం ఏదో నువ్వు కనుగో. ఈ యొక్క వాక్యము మన జీవితంలో ఫలించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు దేవ. మా జీవితంలో చేసిన మేలు బట్టి మీకే వేలాది వందనాలు. ఇదిగో యేసయ్య దేవ తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడువు. ఇదిగో మా బలమైన కోట, మా బలమైన దుర్గము నీవే యేసయ్య దేవ. నీ నామం గొప్పది అయ్యా. నీతిమంతులు నిన్ను ఆశ్రయిస్తారు, నీ దగ్గర పరిగెట్టి వస్తారని దేవ నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇదిగో మాలో అందరూ నీతిమంతులుగా నీ యొద్దకి దేవ రావడాన్ని కృప చూపించండి అయ్యా. నువ్వు నీతిమంతుల పక్షాన నుండే దేవుడు అయ్యా. నువ్వు నీతిమంతుల పక్షాన నుండి వాయిద్యమాడే దేవుడు. నీకే స్తుతులు స్తోత్రాలకు చెల్లించుకుంటూ అయ్యా ఈ ప్రార్థన యొక్క వాక్యాన్ని దీవించి మా జీవితాల్లో అయ్యా ఫలభరితంగా ఆశీర్వదిస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్.